అందరికీ హాయ్. ఈ చెయ్యి ఎలా కుట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి ఫుల్ వీడియో ఇది మొత్తం నేను ఎలా కుట్టాను ఏంటి అని చెప్పేసి. ఏం లేదండి, డైమండ్ షేప్ లాగా మనం చెయ్యిని కట్ చేసేసుకోవాలి. చెయ్యి కొలచి తీసుకొని కట్ చేసేసుకున్న తర్వాత దాన్ని లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి మనము తిరగేసేసుకోవాలి. తిరగేసేసుకొని మనము కొలత మళ్ళీ చెయ్యి కొలత తీసుకోవాలి. అంటే చెయ్యి ఎంత ఉంది, వాళ్ళ పొడవు ఎంత ఉందో చూసుకొని మనం చెయ్యిని నీట్గా కిందన మడత పెట్టేసుకుంటే అంతే, ఫినిష్ అయిపోయింది అంతటితో. ఇప్పుడు మనము నాడా టైప్లోని ఒక తాడులాగా, అంటే ఆ క్లాత్ని ఒక తాడులాగా మనము కుట్టుకున్న తర్వాత దాన్ని 2 ముక్కలుగా చేసుకొని మనం క్రాస్గా పెట్టుకోవాలి. నేను ఎలా పెడుతున్నానో చూడండి ఒకసారి వీడియోలో, మీకు అర్థమైనట్టే నేను పెడుతున్నాను. అలా మనం క్రాస్గా పెట్టేసుకుంటే డైమండ్ షేప్లో వస్తుంది. ఇప్పుడు లేసే మనకి మెయిన్ మాట, ఎందుకంటే మనం లేసేటప్పుడు చాలా నీట్గా వేయాలి. ఫినిషింగ్ అది కొంచెం నీట్గా రావాలి కాబట్టి నేను చూడండి డైమండ్ షేప్ నీట్గా తిరగడానికి నేను అక్కడ చిన్నది ఫోల్డ్ చేస్తున్నాను మడత పెట్టేసి. అలా మనం వేస్తే కొంచెం డైమండ్ షేప్ అనేది బాగా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనము ఇంకో కుట్టు కూడా అవతల వైపు వేసుకుంటే ఇంకా అయిపోయినట్టే. దీనికి మనం ఏంటంటే మధ్యలో ఒక 2 పూసలు వేలబడినట్టు, మళ్ళీ కిందన 2 పూసలు వేలబడినట్టు, దానికి యాంగిల్స్ వచ్చినట్టు మేము చేసామన్నమాట. చాలా నీట్గా వచ్చింది. వాళ్ళు వేసుకున్నారు ఫైనల్ లుక్. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే మాత్రం ఫాలో చేయండి, ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్.